Welcome to Smartrix. In this video, I'll explain about 20th formal fallacy, that is illicit treatment of minor term. ప్రీవియస్గా చూసుకున్నట్టే సిమిలర్గా ఇందులో మైనర్ టర్మ్ని ఇలిసిట్ ట్రీట్మెంట్ అని అంటున్నాడు. అంటే మైనర్ టర్మ్ డిస్ట్రిబ్యూట్ అవ్వదు ప్రిమైజ్లో, కంక్లూషన్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ప్రిమైజ్ 1 ఆల్ ఏఆర్బి, ఇది ఒక ఏ స్టేట్మెంట్, ఇది కూడా ఒక ఏ స్టేట్మెంట్. ఇందులో ఫస్ట్ వర్డ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సెకండ్ వర్డ్ అన్డిస్ట్రిబ్యూటెడ్గానే ఉంటుంది. కంక్లూషన్కి వచ్చేసరికి ఆల్ సిఆర్ఏ, ఇది కూడా ఒక ఏ స్టేట్మెంట్. ఇందులో ఫస్ట్ టర్మ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సెకండ్ టర్మ్ అన్డిస్ట్రిబ్యూటెడ్గా ఉండిపోద్ది. బట్ ఇక్కడ క్లాస్ చూడండి, సి అన్డిస్ట్రిబ్యూటెడ్గా ఉంది, వేరాస్ కంక్లూషన్కి వచ్చేసరికి సి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఫ్యాలసీ ఆఫ్ మైనర్ టర్మ్. ఎందుకు మైనర్ టర్మ్? P2లో వచ్చే వర్డ్తో క్లాస్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ఎ ఫ్యాలసీ ఆఫ్ మైనర్ టర్మ్. ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ క్యాట్స్ ఆర్ ఫెలినిస్, ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్. దేర్ ఫోర్ ఆల్ మ్యామల్స్ ఆర్ ఫెలినిస్, మ్యామల్స్కి ఫెలినిస్కి రిలేషన్ పెడుతున్నారు. దేర్ ఫోర్ దిస్ ఇస్ ఎ ఫ్యాలసీ. దీన్ని వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. నేను వెన్ డయాగ్రామ్స్ కోసం సపరేట్గా మళ్ళీ వీడియో చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ రిప్రజెంటింగ్ దిస్ ఆల్ క్యాట్స్ ఆర్ ఫెలినిస్. క్యాట్స్ అన్నీ కూడా ఫెలినిస్ కేటగిరీలో వెళ్తున్నాయి. ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్, మళ్ళీ చెప్తున్నాడు ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్ ఆల్సో. దేర్ ఫోర్ ఆల్ మ్యామల్స్ ఆర్ ఫెలినిస్ అంటే ఈ కంక్లూజన్ ఏం చెప్తున్నాడంటే మ్యామల్స్ అన్నీ కూడా ఫెలినిస్ అని చెప్పి అంటున్నాడు. దిస్ ఈజ్ నాట్ రైట్. ఎందుకంటే మ్యామల్స్ లోపలే ఫెలినిస్ వస్తాయి. యానిమల్ కింగ్డమ్లో మ్యామల్స్, మ్యామల్స్లో ఫెలినిస్, ఫెలినిస్లో క్యాట్స్, టైగర్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ illicit treatment of minor term. Thank you. Have a great day. Happy learning with Smartrix.